దేశగడ్డ మీద నుంచి అపహరించడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలన్న ఆకాంక్షను అమెరికా మరోసారి చాటుకుంది. మాదక ద్రవ్యాల రవాణా, చమురు నిక్షేపాలు, ప్రాంతీయ సమీకరణాలనే సాగుతోటి ఎప్పటి నుంచో అగ్రరాజ్యం దృష్టి సారించింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇప్పుడది నెరవేరింది. గగనతలంలో జలమార్గాల ద్వారా వెనుజులా నుంచి డ్రగ్స్ చేరువేత కొనసాగుతుందనేది నిస్సందేహం. ఆ విషయంలో మెక్సికో, కొలంబియా తక్కువేం కాదు. కానీ వాటిపై అమెరికా సైన్యం అంతగా దృష్టి సారించలేదు. మదురోను తీసుకువెళ్లడం ట్రంప్ విజయంగా కనిపిస్తున్న ఆ తర్వాత వెనుజులాలో తలెత్తే పరిస్థితులు మాత్రం అనేక అంశాలపైన ప్రభావం చూపనున్నాయి. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, అసలు ఈ వెనుజులా పైన అమెరికా ఎందుకు దాడి చేసింది? వెనుజులా అధ్యక్షుడిని తమ ఆధీనంలోకి తీసుకోవడం అంటే దురాక్రమణ కిందకు రాదా? ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట అమెరికా ఇతర దేశాలను తమ ఆధీనంలోకి తీసుకోవడాన్ని ప్రపంచ దేశాలు కట్టడి చేయలేవంటారా? చక్రి, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. ఇందులో రెండు విషయాలు గమనించారు. ముఖ్యంగా మన భారతదేశం వైఖరి కూడా అట్లాగే ఉంది. ఇది తప్పు. ఒక దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను మీరు అక్రమంగా అరెస్ట్ చేసి, అంటే అక్రమంగా తరలించి మీ దేశాన్ని తీసుకుపోవడం తప్పు అనేమంట. అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అక్కడ వెనుజులా న్యాయమూర్తులు కూడా ఇవాళ అధ్యక్షురాలు నియమిస్తూ తాత్కాలికంగా ఆర్డర్ ఇచ్చారు. ఆ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్న ఆమె కూడా మనకి పక్కన అమెరికా మద్దతుదారుగా ఉన్నారో మాట వస్తుంది. అంటే కొరకరాని పోయేగా వెనిజులా మారిపోయింది. గతంలో క్యూబా ఉండేది, అంతకుముందు సద్దాం హుస్సేన్ ఇరాన్ ఉండేవాడు. ఇప్పుడేమో ఈ వెనిజులా అధ్యక్షుడు తయారైందని వాళ్ళతో ఆరోపణ. ఇది మీరు చెప్పిన కారణాలని సహేతుకమేగా, అంతకంటే ఇంకొక కారణం కూడా ఉంది. వలసల సంక్షోభం పెద్దదన్న. అంటే మధ్యలో ఇప్పుడు ఈ అధ్యక్షుడి విధానాల వల్ల లక్షలాది మంది వెనిజులా వాసులు అమెరికాకు ఏదో రకంగా తరలి వెళ్తున్నారు. అంటే అది వాళ్ళకి నచ్చగానే, లేకపోతే అమెరికాలో బతుకు జరుగుతుందని పోతున్నారు. రెండోది, ఈ మొదలో ఏం చేసినట్టు ఉద్దేశపూర్వకంగానే నేరస్తులను, మానసిక రోగులను ఇద్దరు, అంటే కరడుగట్టు నేరస్తులను, మానసిక రోగులను కూడా జైళ్లు, ఆసుపత్రుల నుంచి విడుదల చేశారు. వాళ్ళని అమెరికా వైపు నెట్టారు, అమెరికాకు పంపించారు అని అమెరికా ఆరోపిస్తుంది. నేనన్నమాట కూడా గత 10 ఏళ్లలో వెనిజులా నుంచి 70% మంది దేశం విడిచిపోయినట్టు. 70% అంటే తక్కువేం కాదు వాళ్ళ దేశంలో. అందులో ముఖ్యంగా వీళ్ళది 80% మంది ఒక అమెరికాకే పోయినట్టు. మొత్తం 100 మందిని అనుకోండి, 100 మందిలో 70% మంది బయట దేశాలకు వెళ్తే అందులో 80% మంది మళ్ళీ, అంటే 100 చేసుకుంటే అందులో 80% మంది అమెరికాకు వెళ్ళారు. దానివల్ల నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెనిజులాలో నుంచి అది అక్రమ నేరస్తులు కానీ, ఉగ్రవాదులు కానీ, అట్లానే మనకు ఈ మానసిక రోగులు కానీ అమెరికాకు తలనొప్పిగా మారేటువంటి ట్రంప్ ఆరోపిస్తున్నారు. అదొక కారణం. రెండోది, మీరు అన్న చమురు వల్ల కూడా పూర్తిగా వివరంగా చెప్పారు చక్రి. అందులో ముఖ్యంగా రోజుకు 9 లక్షల పైచిలకు బ్యారెళ్ల, మన 9 లక్షల పైచిలకు బ్యారెళ్ల చమురు బయట వెలితీసి అమ్మేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టే మీరు, అది మనకు యుఏఈ కన్నా, అరబ్ కంట్రీస్ కంటే ఎక్కువ అంటున్నారు ఒకటి చెప్పాలంటే. రెండవది, దీని మీద ఏంటంటే ఇప్పటిదాకా పాశ్చాత్య మనకు ఏదైతే మధ్య ఆసియా దేశాలకు ఉంటుంది కదా ఇది చమురు, దానికంటే ఈ వెనిజులా నుంచి అయితే మనం చౌక కొనుక్కోవచ్చు అనే మాటతో ఒక చమురు నిల్వలను అమెరికా ఎప్పుడు కాపాడుకుంటూ ఇతర దేశాల నుంచి కొనుక్కొని రేపు సంక్షోభం వచ్చినప్పుడు మొత్తం అయిపోతే తమ దగ్గరనే దాచిపెట్టుకునే విషయం చేస్తుంది. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎక్కడ చమురు అక్కడే ఉండదు, నీళ్లు బాగా కొంత బారుతుంటది పక్క అటుపక్క. కనుక చమురు నిల్వలది కూడా పెద్దది అది, అంటే దాని ఆధిపత్యం కోసం పోరాటం కావాలి. చమురు నిల్వల వెనిజులాలో ఉన్న చమురు నిల్వలను ఎట్లా చేసి దాని ఆధిపత్య పోరాటం చేసి అక్కడ పాలకులు మార్చి చవకగా, అంటే మధ్య ఆసియా దేశాల నుంచి కొనుగోలు లేకుండా మేమే కొనుక్కుందాం అనే మాటను వాళ్ళ అమెరికా అంటుంది. అమెరికా కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు మనకు గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా తీసుకొని తమ వాడకం పోగా ఇతర దేశాలకు చమురు శుద్ధి చేసి, మన ముడి చమురు తీసుకుంటారు కదా, శుద్ధి చేసి అమ్ముతున్నారు. మూడోది అసలైన కారణం ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మీద కూడా పెద్ద ఎత్తున అమెరికా ఆరోపిస్తుంది. మేము కొకైన్ కానీ, మనం ఫెంటానిల్ కానీ, ఇటువంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా వలస వీళ్ళు ప్రవేశపెడుతున్నారని ఇంకొక ఆరోపణ చూస్తున్నారు కదా మీరు. ఈ మూడు, అంటే ఒకటేమో వలసలు, పిచ్చివాళ్లను, అట్లానే మన మానసిక రోగులను, అక్రమ మన ఏమంటారు నేరస్తులను, కరడుగట్టు నేరస్తులను ఆ దేశం మీద పంపడం ఒకటైతే వలసలైతే, రెండోది చమురు, మూడోది నేను చెప్పిన మాదక ద్రవ్యాలు. ఈ మూడు కారణాలు చూపెడుతుంది. ఏదైనా సరే ఒక దేశం మీద ఒక పెద్ద ఎత్తున మానవహరణ చేస్తూ చచ్చిపోయారు కూడా 40,000 మంది నిన్న. అంటే ప్రజల జనావాసాల మీద బాంబులు కురిపిస్తూ ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను
అమెరికాకి బంధించి తీసుకుపోయినంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పెద్ద ఒక దేశం మీద ఒక సార్వభౌమ దేశం మీద దాడి అంటుంది. వాళ్ళ అంతర్గత వ్యవహారాలు మా ఇచ్చారు, కానీ తనకు నష్టం జరుగుతూ కూడా ఐక్యరాజ్య సమితి ఉంది, ఇతర భద్రతా మండలి ఉంది, ఇతర దేశాల పెద్ద మన పెట్టి వాళ్ళని ఎండగట్టాలి తప్ప అట్లాంటి ఇప్పుడు మనం కూడా పాకిస్తాన్ బలం బాగా ఉందని పాకిస్తాన్ మొత్తం నాశనం చేసి పాకిస్తాన్ పాలకులు బందీగా తీసుకొచ్చుకుంటే ఏమనే వాళ్ళు వీళ్ళు కూడా మరి కదా. అందుకని చైనా, రష్యా ఇప్పటికే చాలా దేశాలు, ఒక అర్జెంటీనా తప్ప చాలా గల్ఫ్ కంట్రీస్ తో సహా చాలా కంట్రీస్ వాళ్ళ ఈ అమెరికా చర్యను ఖండిస్తున్నాయి. ఒక అర్జెంటీనా మాత్రమే వాళ్ళు అమెరికా వైపు ఉంది, మిగతా దేశం ఖండిస్తున్నాయి. మనం న్యూట్రల్ గా ఉన్నాం. అంటే అమెరికా చేసిన పని తప్పు, ఒక సార్వభౌమ దేశంపై ఇట్లా దాడి చేయడం తప్పు, వాళ్ళ తీసుకపోవడం అంతకంటే తప్పని చెప్పి మనం అన్నాం. అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోమని కూడా కొన్ని దేశాలు సలహా ఇస్తున్నాయి. కొన్ని దేశాలు మధ్య రకంగా దేశాలు ఏమంటాయంటే ఏదైనా సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు. చైనా, రష్యా మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు అమెరికా చర్య సరైనది కాదని చెప్పి. ఏం జరుగుతుందో చూడొచ్చు, కానీ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రజలు బాధపడుతున్నారు. అక్కడ దేశంలో ధరలు పెరిగిపోయినాయి, పెద్ద ఎత్తున నిల్వలు పోయినాయి. ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో ఈ మన కరెంట్ లేదు, కరెంట్ లేకపోతే కంప్యూటర్లు పనిచేయవు, కంప్యూటర్లో బిల్లింగ్ కాదు, కనుక అన్ని మూసుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే చిల్లర వ్యాపారస్తుల దగ్గరికి పోయి కొనుక్కోవాల్సి వస్తుంది. అక్కడ రద్దీ బాగా పెరిగింది. చిల్లర వ్యాపారస్తులు బిల్లు నేను చేతితో ఇస్తాను, రాసిస్తారు, లేకపోతే టైప్ చేసి ఇస్తారు. అందుకని ఇప్పుడు కరెంటు పోవడంతో వీధుల్లోకి వచ్చి వాళ్ళ కొన్ని పనులు కార్యకలాపాలని వీధుల్లో చదువుకోవడం లాంటిది, ఇప్పుడు వీధులు ఎట్లా పనిచేస్తున్నాయంటే కొన్ని చోట్ల దానిలో చదువుకుంటారు. అంటే అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. ఇవాళ ఆ వెనిజులా దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అంటే దాంతో పాటు ఏంటంటే సుప్రీంకోర్టు కూడా అత్యవసర స్థితి విధించమని కోరింది. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలకి పూర్తి అధికారులు ఇచ్చుకుంటూ కొన్ని సామాన్య మన వ్యవస్థను బాగు చేయమని కూడా కోరుతున్నది. ఈ రకంగా చెప్పండి, ప్రపంచ సంక్షోభానికి, ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి మాట వస్తుంది, దారి దిగేది అంటున్నాను. భయపెడుతుంది కానీ దారి తీయదు. చైనా, రష్యా డైరెక్ట్ గా అమెరికా మీదే దాడి చేయదు, ఒక హితవచనాలు చెప్తుంది. వాళ్ళ భార్యాభర్తలు విడిచిపెట్టండి, ఇప్పటికైనా సరే వాళ్ళ దేశం పోనీయండి, వాళ్ళ ప్రజాస్వామ్య విధంగా వాళ్ళు నేర్చుకుంటారు. నష్టం మాకు జరుగుతుంది కదా, మీకు జరగడం లేదు కదా. చైనా, రష్యాకి ఏమైంది, రష్యా మాకు నష్టం మాకు జరుగుతుంది కదా అమెరికా వాదిస్తున్నది. ఏదైనా సరే ఒక దేశం మీద బాంబుల వర్షం కురిపించి ఇవాళ పెద్ద ఎత్తున జల నష్టం చేసి, ప్రాణ నష్టం చేసి, చివరికి అక్కడ అధ్యక్షుని భార్యను మనకు అట్టగట్టుకుని తీసుకుపోయిందంటే అమెరికా దుశ్చర్యను ఖండించాల్సిందే. ప్రపంచ దేశాలను ఖండిస్తున్న అమెరికా మాత్రం ఇప్పటికి కూడా పెద్ద పాత్ర వహిస్తున్నది, ప్రపంచ పోలీస్ పాత్రను వహిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే